ఒకే ఫోన్ని పక్కింటి వాళ్ళతో పంచుకున్న అబ్బాయి ఈరోజు టెక్నాలజీతో ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. ఈ కథలో చివర్లో చెప్పే పేరు మీ ఆలోచనల్నే మార్చేస్తుంది. ఒక చిన్న ఇంట్లో పెరిగిన అబ్బాయి, ఫోన్ లేదు, టీవీ కూడా లేదు. ఒక చిన్న ల్యాండ్లైన్ ఫోన్ని పక్కింటి వాళ్ళతో పంచుకున్న జీవితం అతనిది. వాళ్ళ అమ్మ నాన్న తమ అవసరాలను తగ్గించుకొని అతని చదువు కోసం కష్టపడ్డారు. అతనికి కాలేజీ రోజుల్లో డబ్బు సమస్య, అలాగే భవిష్యత్తుపై భయం కూడా ఉండేది. ఒకరోజు అతని జీవితాన్ని మార్చే మలుపు వచ్చింది. అతడికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ వచ్చింది. ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవు. అయినా స్కాలర్షిప్, నాన్న సేవింగ్స్, అమ్మ నమ్మకంతో అమెరికాకి వెళ్ళాడు. చదువు పూర్తయ్యాక గూగుల్లో ఒక చిన్న ఉద్యోగం వచ్చింది. అయినా ఎవరు అతను గుర్తించలేదు. కానీ ఒక ప్రాజెక్ట్పై అతను చూపిన ఐడియా, అదే గూగుల్ క్రోమ్. ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీని నడిపిస్తున్నాడు. అతను ఎవరో కాదు, గూగుల్ సీఈఓ సుందర్ పిచై. ఆయన చెప్పేది ఒక్కటే: నీకు భయం వేసే పనులు చేయడానికే ప్రయత్నించు, అక్కడే నిజమైన ఎదుగుదల ఉంటుంది.